పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభించిన కాంక్రీట్ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. 24 గంటల్లో మొత్తం 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఇంజనీర్లు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 7,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల్లోపు మరో 23,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 24 మంది గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ కాంక్రీట్ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర శరవేగంగా సాగుతున్న కాంక్రీట్ పనులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శేషు అందిస్తారు. పోలవరం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించేందుకు నవయుగ సిబ్బంది నిర్విరామ ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాం. ఏ విధంగా ఏదైతే ఆ క్రషర్ల ద్వారా తయారైన కాంక్రీట్ మిక్సింగ్ అంతా కూడా ఏ విధంగా బెల్ట్ ద్వారా మూవ్ అవుతుంది, బ్లాక్లోకి ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ ఛానల్ వద్ద గిన్నిస్ రికార్డు కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. మనతో పాటు నవయుగ సిబ్బంది ఉన్నారు. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుంది ఇదంతా కూడా ప్రాసెస్, దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారని మాట్లాడదాం. మీరు చెప్పండి. ముఖ్యంగా క్రాంతి గారు, ఎలా ఇక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది దీన్ని ఏదైతే టెలీ బెల్ట్ ద్వారా మీరు బ్లాక్లోకి ఎలా నింపుతున్నారు? ఇది బ్యాచింగ్ ప్లాంట్లో కాంక్రీటింగ్ అనేది మిక్స్ అయ్యి బాగా విత్ కెమికల్, సిమెంట్, అగ్రిగేట్, శాండ్, సిమెంట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి బాగా అక్కడ నుంచి యాజిటర్లో పోర్ చేయడం జరుగుతుందండి. అది ఆటో బ్యాచింగ్లో జరుగుతుంది. యాజిటర్ ద్వారా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడికి వచ్చి సర్జ్ ట్యాంక్ అనేది ఏంటంటేనంటే ఒక పెద్ద సైజు ట్యాంక్, దాంట్లో పోసి ఈ టెలిబెల్ట్కి ఫీడ్ చేసే ఒక ట్యాంక్ మాట అండి అది. సో మీరు చూస్తున్న ఈ టెలిబెల్ట్కి కన్వేయర్ సిస్టమ్ ద్వారా ఆ కిందన గేట్స్ ఓపెన్ అయ్యి ఆ గేట్స్ ద్వారా ఎంత కావాలో అంత క్వాంటిటీ దాంట్లోకి పంపించవచ్చు. అది కన్వేయర్ సిస్టమ్ మీద నుంచి డైరెక్ట్గా ఎక్కడైతే మనం పోయాలనుకుంటున్నామో అంతవరకు మనకి పోసుకోవచ్చు. ఇది ఒక అడ్వాన్స్డ్ సోఫిస్టికేటెడ్ మెషిన్ అండి. టెలిబెల్ట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ప్రపంచంలో, మనం ఇక్కడ పోలవరంలో వాడుతున్నాం. బ్లాక్లో ఎంత పరిమాణంలో కాంక్రీట్ పడాలో అంతవరకే ఉంటుంది. అలాగేం లేదండి. బ్లాక్ మనకు కావాల్సింది ఇక్కడ ఒక బ్లాక్ వచ్చేసి 100 క్యూబిక్ మీటర్స్, 10 మీటర్ బై 10 మీటర్ బై 1 మీటర్. సో 100 క్యూబిక్ మీటర్లు ఒక బ్లాకు. ఆ పక్కన ఇంకో బ్లాక్ ఉంది. ఇది అడ్జస్టబుల్ భూమి ఉండటం వల్ల ఈ బ్లాక్ కంప్లీట్ చేయగానే వేరే బ్లాక్లో మనం ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఒక చోట నిలబడి మీరు 60 మీటర్ల దూరంలో ఉన్న ఆ రేడియస్ మొత్తం కూడా మీరు కవర్ చేయొచ్చు. అది టెలిబెల్ట్ ప్రత్యేకత. 60 మీటర్ల దూరంలో ఉన్న బ్లాక్లన్నీ కూడా ఈ ఏదైతే ఒక్కొక్క బ్లాక్లో 100 ఏదైతే క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నింపే ప్రయత్నం చేస్తుంది టెలిబెల్ట్ అనేది. అవునండి. టెలిబెల్ట్ కాంక్రీటింగ్ కంటిన్యూస్గా మనం 24 గంటలు వాడాం. ఇది ఈరోజే కాదు, ఇంత క్రితం కూడా వాడాము. కంటిన్యూస్గా ఈరోజు కూడా వాడబోతున్నాం. ఒక చోట ఆ మిషన్ పెడితే 60 మీటర్ల రేడియస్ వరకు ఎక్కడున్నా ఆ చుట్టూ పక్కలంతా కూడా కాంక్రీట్ చేయగలుగుతాం. ఆ పరిధిలో వచ్చే ఏ బ్లాక్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి అక్కడ చేసుకోవటం వల్ల తద్వారా మనం సమయాన్ని ఆదా చేసుకోగలుగుతాం. క్రాంతి గారు, ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో రికార్డు నెలకొల్పాలంటే భారీ మొత్తంలో సిమెంట్ కావాలి, కాంక్రీటు, అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఇసుక కానీ ఇవన్నీ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. సిమెంట్ ఇవన్నీ కూడా సప్లై, వీటికి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. సిమెంట్ ఈరోజు మేము 10,000 టన్నుల దాకా సుమారుగా స్టాక్ పెట్టుకొని ఉంచుకున్నామండి. రెగ్యులర్గా డైలీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి ప్రతిరోజు 10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ అవుతుంది. సో 10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అనేటప్పటికి మేము ఎలా లేకపోయినా 3,000 టన్నులకు పైగా ప్రతిరోజు నిత్యం మేము ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు 28,000కు పైగా చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి 10,000 టన్నుల సిమెంట్ మేము తెచ్చిపెట్టుకున్నామండి. అది ఇక్కడ సైట్లో ఉంది, దాన్ని వాడుతున్నాం. అలాగే కావాల్సిన క్రష్డ్ అగ్రిగేట్స్ ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధపరచుకొని స్టాక్ చేసుకోవడం జరిగింది. బిన్స్లో శాండ్ కూడా, రివర్ శాండ్ కూడా మేము స్టాక్ చేసుకోవడం జరిగింది. కెమికల్
కావాల్సిన కన్స్ట్రక్షన్ కెమికల్స్ అన్నీ కూడా స్టాక్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని పక్కాగా ఒక ఇది ప్రణాళిక ప్రకారంగా చేస్తున్నామండి. ఒక సెకండ్ కూడా మాకు ఇంపార్టెంట్ ఈ రోజున. ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఆలస్యం జరగకుండా ఇది ప్రాసెస్ అవ్వాలనుకుంటారు. ముఖ్యంగా మీరు ఎంత టార్గెట్ అంటే 30,000 క్యూబిక్ మీటర్లు ఎంత అంటే 25,000 క్యూబిక్ మీటర్లు దాటితే గిన్నిస్ రికార్డ్ అవుతుందా? మీరు ఎంత పెట్టుకున్నారు టార్గెట్? మేము 28,000 టార్గెట్ చేస్తున్నామండి. కానీ 30,000కి పైగా వేద్దామనేదే మా ఆశ. కానీ టార్గెట్ 28,000 పెట్టుకున్నాం. 28,000 మార్క్ని టచ్ చేసి రావాలని చెప్పి మా ఉద్దేశం. క్రాంతి గారు, మీరు చెప్పండి, ఎలా ఉంది నవయుగలో ఈరోజు అంతా కూడా సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇది మేము ఫస్ట్ టైం మేము ఇండియా రికార్డ్ చేసేటప్పుడు చాలా సంతోషించాం. దాని తర్వాత మొన్న వరల్డ్ రికార్డ్ చేసాం, 16,368 క్యూబిక్ మీటర్లు చేసాం. చాలా సంతోషంగా ఉంది. దీన్ని మేము ఇప్పుడు కూడా అధిగమించాలని మేము చాలా ఆనందంగా మా ఎండి శ్రీధర్ గారిని అడిగి, సార్ మనం ఎలాగైనా చేయాలనుకుని ఆయన ప్రోద్బలంతో, ఆయన సహకారంతో, ఆయన ప్లానింగ్తో మేము ముందుకెళ్ళాం. ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్ని ప్లాన్ చేసుకోవాలో, ఏ విధంగా అయితే క్వాంటిటీస్ సిమెంటు, అగ్రిగేటు, శాండు, దాని తాలూకా పరిమాణాలు ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆయన ఏ విధంగా మాకు ముందుగా ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రకారం మేము అంతా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఇదే కాకుండా ఇటువంటి రికార్డ్స్ కూడా ఇంక మేము ఇక్కడ పోలవరంలో చేయడానికి అవకాశం ఉంది. భగవంతుడి దయ వల్ల అదే ఇస్తే ఇంకా 4-5 రికార్డులు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి. అంటే పనులు వేగవంతమే కాదు, రికార్డులు కూడా ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటున్నారు నవయుగ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అందరూ సమిష్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంటైర్ మీడియానే కాదు, మొత్తం ఏపీ ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఏం జరగబోతుంది పోలవరంలోనే. పోలవరంలో ఇది చాలా మంచి అచీవ్మెంట్ అండి. నవయుగ క్రియేట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉన్నదండి. ఎంటైర్ నవయుగ టీం అంతా ఇవాళ ఈ ఈవెంట్లో మొత్తం అందరూ పాల్గొంటున్నామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ. పోలవరం విల్ కంప్లీట్ సూన్. రంగారెడ్డి జిల్లా